ఉంచినటువంటి సహోదరి సహోదరులందరికీ దేవుని నామములో వందనములు. ఈరోజు వాక్యములను చూసుకుందాము. మొదటిగా 1 Corinthians chapter 10 verse 17. 1 Corinthians chapter 10 verse 17. Because there is one bread, we who are many are one body, for we all partake of the one bread. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. ఈ విషయం తెలియనిది ఎవరికీ లేదు. మరి క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, కానీ క్రైస్తవేతరులైన వారికి వాక్యము అర్థం కాదు. మరి దేవుని బిడ్డలైన వారు దేవుని శరీర రక్తాల్లో పాలు పంపులు పొందుకుంటారు. అంటే రొట్టె ద్రాక్ష రసంలో ఒకే రొట్టెని అందరికీ పంచుతూ వెళ్తారు. దేవుని సేవకుడు ఒకే రొట్టెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలు అందరూ తింటారు. అయితే దీని మీనింగ్ ఏంటంటే, దేవుడు ఒక్కడే. ఆయన యొక్క శరీరంలో రకరకాల అవయవములు ఉన్నట్లే సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయనకి అవయవము లాంటి వారు అని చెప్పి, ఈ బ్రెడ్లో ఉన్నటువంటి రకరకాల ముక్కలు ఒకే బ్రెడ్లో నుండి ఎలాగైతే మరి మనం తీసుకొని తింటూ ఉన్నాము, ఇన్ ద సేమ్ వే ఒకే దేవుడైనటువంటి మరి ఈ దేవుని యొక్క శరీర రక్తాలు, యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాల్లో పాలు పంపులు పొందే డిఫరెంట్ పీపుల్ కూడా ఆయనలోని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ లాగా అని దీని మీనింగ్ అన్నమాట.